దేవతారాధనలకి ఎంతటి ఫలితం ఉంటుందో ఉమ్, అంతకంటే ఎక్కువ ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కార్యాల వల్ల లభిస్తుందని ఉమ్, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉమ్, అందువల్ల పితృదేవతలకి ఆచరించవలసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే చనిపోయి ఉంటారో వారి తిథి తెలిసినప్పుడు దాని ప్రకారం చేయడం ఒకటి. అది కాకుండా వారికి ప్రతి మాసంలో అమావాస్యకి తర్పణాలు వంటివి వదలాలి. ఉమ్, అలా చేయలేనటువంటి వారికి ఈ పితృపక్షాలలో గనక, ఓ, అందులో అమావాస్య వంటి రోజుల్లో గనక, ఉమ్, లేదా వారి తిథి రోజుల్లో గనక ఈ కార్యక్రమాలు చేస్తే ఉమ్, ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అక్కడ వస్తుంది. ఆ 15 రోజులు 15 రోజులు అందులో అలా ఆచరించాలని చెప్పబడింది. అంటే సంవత్సరం అంతా చేయకపోయినా కుదరని పక్షంలో ఎలాగైతే మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల కార్తీక ద్వాదశి కార్తీక పౌర్ణమికి మనం 365 రోజులకి సంబంధించిన ఒత్తులు వెలిగించిన దీపం ఎలా వెలిగిస్తామో అలా పితృదేవతలకు ఇలా ఒక కలియుగ ప్రభావం చేత ఒక రోజుని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చాలా మంది విదేశాలలో చనిపోవడం, చాలా మంది కరోనా వంటి మహమ్మారిలో చనిపోవడం, చాలా మంది యుద్ధాలలో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కేదార్నాథ్ వంటి ఘటనలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా చనిపోయినటువంటి వారు ఏ రోజు చనిపోయారు, ఏ తిథిలో చనిపోయారు, ఏ సమయంలో చనిపోయారు తెలియని వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి పితృపక్షాలు చాలా ఉపయోగపడతాయి. వారికి ఏ రోజు ఏ తిథిలో శ్రాద్ధ కర్మలు చేయాలో తెలియదు. అలాంటి వారికి గనక మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో మహాలయ అమావాస్య వంటి రోజుల్లో గనక వారికి శ్రాద్ధ కర్మలు వంటివి నిర్వర్తిస్తే వారికి ఆ ఫలితం లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే పితృపక్షాలకి ఇంతటి ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఎవరైతే కొంచెం గతించినటువంటి